ఈ ప్రసంగాన్ని ప్రారంభం చేసే ముందు నా ప్రక్కన కూర్చున్నటువంటి ఆధ్యక్షం వహించినటువంటి పెద్దలు ధర్మం గురించి 2 మాటలు ప్రస్తావించారు. ధర్మము అనేటటువంటి దాన్ని తెలుసుకోవడానికి ప్రమాణము వేదం ఒక్కటే అని నేను మీతో మనవి చేశాను. ఆ వేదం చదువుకోకపోతే స్మృతి, పురాణము, శిష్టాచారము, అంతరాత్మ అని. ఇందులో అసలు ధర్మము అనేటటువంటి మాటని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ధర్మము అన్న మాట జాగ్రత్తగా అర్థం కానంత కాలము అయోమయావస్థలో కొట్టుమిట్టాడుతుంటాడు. ధర్మము అన్న మాటని అర్థం చేసుకోవడము అంటే భగవంతుడు ఎలా చెప్పాడో అలా జీవించడానికే ధార్మికమైన జీవితము అంటారు. భగవంతుడు చెప్పినట్టు జీవించడం అన్న మాట ఎందుకు వస్తుంది అసలు? ఏమి బుద్ధినిచ్చిన వాడు నీ ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించని ఎందుకు అనకూడదు? మీరొక్కటి ఆలోచించండి. నా కొడుక్కి ఫీజు నేనే